అధికారులు పాలకులు ఒక సినిమా చూసినట్లే చూసి ఆదుకొని రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. తూతూ మంత్రంగా రోడ్లపై నుంచి వచ్చి రోడ్లపై నుంచే వెళ్ళింది. కానీ ఈ రోజు వరకు అఫీషియల్ గా రైతులకు అండగా ఉంటారని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో బాగుపడ్డట్లు లేదని చెప్పేసి ఈ రెండు కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది కాదని చెప్పేసి ఒక రైతు బిడ్డగా ఈ రోజు ఈ రైతు వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఏ విధంగా అయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఒక రైతు బిడ్డ అన్నగారు మీరు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీకు అఫీషియల్ ఉంది కాబట్టి మీ రైతుల నుంచి సేకరణ తీసుకొని మీ కేంద్రం ద్వారా రైతులకు బడ్జెట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే గత వారం రోజుల నుంచి ఈ మునిపోయిన పంట రైతులు కలెక్టర్ ఆఫీస్ కానీ ఏ విధంగా ఏ అధికారులకైతే ఇవాళ అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది మమ్మల్ని ఆదుకోవాలని, ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ మహాధారణ కార్యక్రమానికి కంకణం కట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేస్ అంటే సొంత మీ మండలం నైపేట మండలంలోనే ఏకంగా పంట మునిగిపోయింది. కావున మీరు వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రేపు రైతులకు ఏం డిమాండ్ హామీ ఇస్తారని చెప్పేసి రైతుల వెంటనే 50,000 చొప్పున హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇంకా 2 రోజుల వరకు మేము సమయం వేచి చూస్తాం, ఈ 2 రోజుల వరకు కూడా ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే